రాష్ట్రంలో ఎగుమతుల వృద్ధి కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎస్ సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, కొత్త మార్కెట్ల అన్వేషణకు ప్రణాళిక ఉండాలని సీఎస్ చెప్పారు. సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన రాష్ట్ర ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో పరిశ్రమలు, తయారీ యూనిట్లు, వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్, ఫార్మాస్యూటికల్స్, హస్తకళలు, ఐటీ ఆధారిత సేవలు తదితర రంగాల ఎగుమతులను మరింత ప్రోత్సహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎస్ సూచించారు. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం నుంచి 1,22,655 కోట్ల రూపాయల విలువైన ఎగుమతులు నమోదయ్యాయని అధికారులు వివరించారు. వ్యవసాయ ఉత్పత్తులు, ఉద్యానవన పంటలు, పౌల్ట్రీ ఉత్పత్తులు, కూరగాయల విత్తనాలు, రెడ్ చిల్లీ తదితర రంగాల్లో ఎగుమతులను గణనీయంగా పెంచే అవకాశాలు ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అధికారులతో సమన్వయం పెంచి రాష్ట్ర ఎగుమతుల వృద్ధికి మరింత కృషి చేయాలని సంజయ్ జాజు తెలిపారు.